హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కథ పేరు ప్రోత్సాహం. ప్రోత్సాహం అంటే ఎంకరేజ్మెంట్. ఈ స్టోరీలో ఫ్రాగ్ ఉందండి. కాబట్టి మనం ఈరోజు పేపర్తో ఫ్రాగ్ చేయడం నేర్చుకుంటూ స్టోరీ విందాం. అనగనగా ఒక ఊరిలోని మిట్ట మధ్యాహ్నం అయింది. ఆఫ్టర్నూన్ అనమాట. చాలా ఎండగా ఉంది. అది అసలే సమ్మర్ కదా, చాలా ఎండగా ఉందన్నమాట. ఎండాకాలం అయితే ఏమవుతుంది, చాలా ఎండ ఉండేసరికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక బావిలోని చాలా కప్పలు ఉన్నాయి. ఆ బావిలో నీరు కూడా ఎండకి ఎవాపరేట్ అయిపోయి మొత్తం వాటర్ అంతా తగ్గిపోతున్నాయి. బావిలో ఉన్న కప్పలకి భయమేసింది. అమ్మో, ఈ వాటర్ అంతా ఎండిపోయిందనుకో, మనం ఎలాగా చనిపోతామేమో. కాబట్టి మనం ఈ బావికున్న గోడ ఉంది కదా, గోడ ఎక్కి పైకి వెళ్ళి అక్కడి నుంచి వేరే బావిలోకో లేకపోతే ఏ రివర్లోకో వెళ్ళిపోదాం, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని ప్లాన్ చేసుకున్నాయి. వెంటనే ఒక్కొక్క కప్ప ఆ బావి గోడ ఎక్కడ మొదలెట్టాయి. ఈలోపు కొన్ని కప్పలు ఉంటాయి కదా, కొంచెం కోతివేషాలు వేస్తూ ఉంటాయి. ఎక్కుతున్న కప్పల్ని కాలు పట్టుకొని లాగి కింద పడేస్తున్నాయి. ఇంకొన్ని కప్పలేమో చాలా సీరియస్గా మేము ఎక్కుతాం అని చెప్పి ఎక్కుతూ ఉంటే, కిందున్న కప్పలు జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు, పడిపోతావు అనేసరికి ఆ కప్పలు కూడా భయం వేసి కింద పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఒక్క కప్ప కూడా బావి బయటికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు దూరంగా చూస్తే ఎక్కడో పైన ఒక కప్ప ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది గోడెక్కి. అప్పుడు మిగిలిన కప్పలు మనం అస్సలు కొంచెం దూరం కూడా వెళ్ళలేకపోయాం, ఈ కప్ప ఏంటబ్బా ఇంత పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాయి. అప్పుడు వాటిలో ఉండే ఒక ముసలి కప్ప వచ్చి, అదా, దానికి చెవులు వినపడవు. మీరేమో పడిపోతావు అని చెప్తుంటే నువ్వు బాగా ఎక్కుతున్నావు, సూపర్ సూపర్ అని అంటున్నారనుకొని అది ఇంకా ఫాస్ట్గా ఎక్కేసి బావి పైదాకా వెళ్ళిపోయింది అని చెప్పాయి. అప్పుడు మిగిలిన కప్పలన్నీ చాలా సిగ్గుపడ్డాయి. అదేంటి, మనం ఎక్కుతున్న అన్నిటినీ నువ్వు చేయలేవు అని చెప్పి భయపెడుతున్నామా, అందుకే మనం పైదాకా వెళ్ళలేదా, ఎంత బ్యాడ్ చేస్తున్నాము అని అనుకుంటాయి. చూసారా పిల్లలు, మీరు ఏదన్నా ఒక పని చేయాలనుకున్నారనుకోండి, డ్రాయింగ్ వేద్దాం అనుకున్నారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నీకు రాదు, నువ్వు గీయలేవు, ఇది చాలా పెద్ద డ్రాయింగు అని చెప్పారనుకోండి, మీరు బాధపడి భయపడి డ్రాయింగ్ గీయడం మానేస్తారు. అదే వాళ్ళు చెప్పిన మాట వినకుండా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా డ్రా చేశారనుకోండి, డ్రాయింగ్ బాగుంటే అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, వావ్, ఎంత బాగా వేసావు డ్రాయింగ్ అంటారు. అవునా? అందుకే ఎప్పుడన్నా ఏదన్నా ఒక మంచి పని చేద్దామనుకున్నా, ఏదన్నా నేర్చుకుందాం అనుకున్నా, పక్కనోళ్ళు మిమ్మల్ని భయపెట్టారనుకోండి, మీరు భయపడి ఆగిపోతే ఆ పని రాదు. కాబట్టి మంచిగా నేర్చుకుంటే తర్వాత వాళ్ళే మిమ్మల్ని సూపర్ అంటారు. కథ బాగుందా? ఫ్రాగ్ చేయడం కూడా వచ్చేసిందా? సరే, ఒక మంచి ఫ్రాగ్ చేసి ఫోటో తీసి నేను ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చాను, ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియో పెడతాను కదా నేను, ఆ వీడియోలో మీరు సెండ్ చేసిన పిక్చర్ని నేను చూపెడతాను. దాని మీద మీ పేరు, మీ క్లాస్ కూడా రాయండి, మర్చిపోవద్దు. మరి ఇంకొండనా?